ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రాకతో దేశ రాజధాని ఢిల్లీ సోమవారం ఉత్సాహంతో ఉప్పొంగింది. తమ అభిమాన ఆటగాన్ని ప్రత్యక్షంగా చూడాలనే ఆకాంక్షతో వేలాది మంది ఫుట్బాల్ ప్రేమికులు అరుణ జైట్లీ స్టేడియానికి తరలివచ్చారు. ఉదయం నుంచే స్టేడియం పరిసరాల్లో భారీగా బార్లు తిరగా ఆ ప్రాంతమంతా అర్జెంటీనా జెర్సీ రంగులైన నీలం తెలుపుతో నిండిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు బ్యానర్లు, జెండాలతో మెస్సీ మెస్సీ అంటూ నినాదాలు చేస్తూ స్టేడియం పరిసరాలను హోరెత్తించారు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్లకు కనిపించే సందడి ఫుట్బాల్ కోసం కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 7 సార్లు బాలోన్ డిఓఆర్ విజేత అయిన మెస్సీని ప్రత్యక్షంగా చూడటం తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. భారీగా తరలివచ్చిన అభిమానులను అదుపు చేసేందుకు అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. షెడ్యూల్ కంటే ముందుగానే గేట్లు తెరవడంతో అభిమానులు క్రమ పద్ధతిలో స్టేడియంలోకి ప్రవేశించారు. మెస్సీ మైదానంలోని అడుగుపెట్టగానే స్టేడియం మొత్తం హర్షధ్యానాలతో దద్దరిల్లింది. ఇక అపరూప క్షణాలను ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో బంధించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి మెస్సీ ఉదయం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉన్నప్పటికీ పొగమంచు కారణంగా అతను ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఆలస్యమైంది. మధ్యాహ్నం ఢిల్లీలో ల్యాండ్ అయిన అనంతరం మెస్సీ నేరుగా లీలా ప్యాలెస్ హోటల్కు చేరుకున్నారు. అక్కడ ఎంపిక చేసిన అభిమానులతో గంట పాటు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ పర్యటనలో భాగంగా ప్రదర్శన మ్యాచ్, చిన్నారులకు ఫుట్బాల్ క్లినిక్, పలు ప్రైవేటు సమావేశాల్లో మెస్సీ పాల్గొనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. అర్జెంటీనా లెజెండ్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ పర్యటన భారత్ లో ముగిసింది. ఆఖరిగా ఢిల్లీలో ఆయన పర్యటన కొనసాగింది. దానికి షెడ్యూల్ ప్రకారం ఢిల్లీలో ఉదయం కల్లా వెళ్ళాలి. కానీ అక్కడ పొగమంచు కారణం వల్ల ఆయన ఫ్లైట్ డిలే అయిపోయి మధ్యాహ్నానికి రీచ్ అయ్యారు. మధ్యాహ్నం తర్వాత నేరుగా లీలా ప్యాలెస్ హోటల్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అరుణ్ జైట్లీ స్టేడియం కి వెళ్లి అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడ ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటం కూడా జరిగింది. అక్కడ సంబంధించినటువంటి అంటే ఒక్కసారిగా మెస్సీకి అంత స్థాయిలో ఉంది అని మనం 4-5 రోజులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ 2025 టూర్ లో భాగంగా భారత్ లో పర్యటిస్తున్నారు. ముంబై, కలకత్తా, హైదరాబాద్ తో పాటుగా నెక్స్ట్ ఢిల్లీ ఏదైతే మహానగరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పర్యటిస్తూ కొత్త క్రీడా స్పోర్ట్స్ చాటే కార్యక్రమం చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా డబ్బులు ఖర్చు పెట్టింది. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన విషయం మనకు తెలిసిందే. సో నిన్న మన హైదరాబాద్ ముగిసిన తర్వాత ఆయన ఈరోజు మార్నింగ్ కి ఢిల్లీలో ఉండాలి. బట్ ఫ్లైట్ డిలే వల్ల మధ్యాహ్నం రీచ్ అయ్యారు. ఆ తర్వాత ఆయన షెడ్యూల్ ప్రకారం ఏదైతే ఉందో అది కొనసాగింది. స్టేడియంలోకి వచ్చిన తర్వాత, అరుణ్ జైట్లీ స్టేడియంకి వచ్చిన తర్వాత అక్కడ ఒక్కసారిగా ఫ్యాన్స్ మెస్సీ అంటూ భారీగా నినాదాలు చేయడం కావచ్చు, ఆయన్ని చూడాలని, ఆయనతో సెల్ఫీ తీయాలని, లేదంటే ఆయనతో కరచాలనం చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నించారు. ఎందుకంటే ఫ్యానిజం ఉండడానికి అవధులు ఉండవు కాబట్టి. నిజానికి మెస్సీ వచ్చిన తర్వాతే మనకి చాలా మంది తెలిసింది ఫుట్బాల్ ప్రియులు ఇంతమంది దేశంలో ఉన్నారా అనే ఒక ఇది కూడా వచ్చింది. జనరల్గా మనకు క్రికెట్ ఎక్కువ ఇష్టపడుతుంటాం. ఆ తర్వాత జాతీయ క్రీడ హాకీ కాబట్టి హాకీ వైపు కొంత చూసే అవకాశం ఉంటుంది. బట్ ఫుట్బాల్ కి ఈ స్థాయిలో ఇంత రెప్యుటేషన్ ఉంది, ఈ విధంగా ఆదరిస్తున్నారు, ఈ విధంగా దానికి ఫ్యాన్స్ ఉన్నారు. పర్టికులర్ గా మెస్సీకి ఇంత పెద్ద స్థాయిలో, అఫ్కోర్స్ మెస్సీ ప్రపంచ స్థాయి ఆటగాడు కాబట్టి ఆబ్వియస్ గా ప్రపంచ దేశాల్లో కొంత రీచ్ ఉంటుంది. అందులో భాగంగా భారత్ లో కూడా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఈ విధంగా స్టేడియం మొత్తం ఊగిపోయేలా ఈ విధంగా 10,000, 20,000, 30,000 పెట్టి టికెట్స్ పెట్టి కొనుక్కొని పోతారనేది అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్ గా భారత్ లో మెస్సీ టూర్ మాత్రం కొంత ఒక వైపు క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. ఫుట్బాల్ లో ప్రేమికులకి పర్టికులర్ గా చాలా మంది ఫుట్బాల్ ఇష్టపడే వాళ్ళకి ఎవరున్నారు, ఇది ఒక బూస్టప్ లాగా అనుకోవాలి.
ఎందుకంటే క్రీడా స్ఫూర్తిని చాటేలాగా ఆయన వ్యవహరించిన తీరు కూడా కొంత బాగుంది. అఫ్కోర్స్ కోల్కతాలో మ్యాచ్ ఆడలేదని ఒక డిసప్పాయింట్ వల్ల కొంత ఫ్యాన్స్ రచ్చరచ్చ చేసి మాట వాస్తవం కానీ, బట్ ఇక్కడ హైదరాబాద్ లో సాఫీగా అయింది, ముంబైలో బాగానే సాఫీగా అయింది, ఢిల్లీలో కూడా బాగానే వర్కౌట్ అయింది. కాబట్టి కొంత మెస్సీ టూర్ మాత్రం, మెస్సీ టూర్ వల్ల దేశం యొక్క ఘనత కొంత ప్రపంచ దేశాలు కూడా మరికొంత తెలిసింది అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో ఢిల్లీ టూర్కి వచ్చేది మాత్రం ఢిల్లీలో కూడా ఆబ్వియస్ గా దేశ రాజధాని, కొంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటారు. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. అట్లా ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా కాన్షియస్ గా ఉంటారు. కాబట్టి సో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దేశ రాజుల్లో అటువంటి క్రీడా స్ఫూర్తి చాటేలాగా ఆయన మెస్సీ కూడా వ్యవహరించడం జరిగింది. ఇక ఆయన భద్రత కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు కాబట్టి మామూలుగానే ఢిల్లీ అంటేనే హార్ట్ ఆఫ్ ది కంట్రీ అని అంటూ ఉంటారు. కాబట్టి అక్కడ ఏ జరిగిన యాక్టివిటీ జరిగినా సరే, అదిగాక ఇటీవల మనకి బాంబ్ బ్లాస్ట్ కూడా, గాజ్ బాంబ్ బ్లాస్ట్ జరిపి కొంత పలువురు చనిపోయిన నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా చూడడం కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. పోలీసు బందోబస్తుని వేలాది మంది పోలీసులు మోహరించారు. ఫ్యాన్స్ ని కూడా చాలా పెద్ద ఎత్తున కంట్రోల్ చేసి అనుమానితులు ఎవరు లేకుండా అంత సాఫీగా జాగేలా చూసింది. ఓవరాల్ గా ఢిల్లీ మాత్రం ఒకసారి వైబ్ క్రియేట్ అయిందని చెప్పుకోవాలి. నిన్న హైదరాబాద్ లో ఏ స్థాయిలో అయితే కొంత హడావడి జరిగిందో సాటర్డే, అట్లానే అదే కైండ్ లో కొంత ఇక్కడ కూడా ఢిల్లీలో కూడా అటువంటి వైబ్ వచ్చిందని చెప్పుకోవాలి. అదే స్థాయిలో వ్యవహారం జరిగింది. సో ఓవరాల్ గా మెస్సీ టూర్ మాత్రం గోట్ 2025 టూర్ మాత్రం భారత్ లో సక్సెస్ గానే ముగిసింది. కొంత భారత ఖ్యాతి కూడా కొంత ప్రపంచ దేశాలకు మరింత కొంత రీచ్ అయింది. మెస్సీ భారతీయ ప్రేమికులు, భారతీయ ఏదైతే స్పోర్ట్స్ నమ్ముతుంటారో, కొంత క్రీడని అభిమానించే వాళ్ళు ఉంటారో, వారితో వర్ణించిన తీరు కూడా కొంత ప్లాజిబుల్ గా వెల్కమ్ చేసేలాగా ఉంది. సో ఆయన పర్టికులర్ గా భారత యొక్క ఫుట్బాల్ ప్రేమని కానీ లేదా వారి అభిమానాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోలేను, ఆ స్థాయిని ఆదరించాలని మెస్సీ స్వయంగా ప్రకటించడం కూడా కొంత పాజిటివ్ వైపు క్రియేట్ అని చెప్పుకోవచ్చు మనం సార్. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.